హలో నమస్తే. మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రచ్చ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రచ్చ అనే కంటే ఆంధ్రప్రదేశ్ రగులుతూ ఉంది అని కనపడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని కనపడుతోంది. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ బాగుండాలని కోరుకునే వాళ్ళంతా కూటమి సర్కారు కాలేజీలని ప్రైవేటీకరణ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ప్రైవేటీకరణ అంటే కోపం వస్తోంది తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ మీడియాకి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అది ప్రైవేటే. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అది ప్రైవేటే, ప్రభుత్వంది కాదు. రేపొద్దున హాస్పిటల్స్ అన్నీ ఫంక్షన్లోకి వచ్చిన తర్వాత ఆ హాస్పిటల్లో సర్వీసులకి రూపాయి కూడా తీసుకోము, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అక్కడ వైద్య సేవలు అందుతాయి అనేమన్నా ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందా? సో అక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఇంకోటో ఉండవు, అక్కడ సీట్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండదు, అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులందరికీ కూడా రిజర్వేషన్ ప్రకారం సీట్లు దక్కుతాయి అనేమన్నా కూటమి సర్కార్ గ్యారంటీ ఇవ్వగలదా? లేదు, అక్కడ ప్రతి మెడికల్ కాలేజీలోనూ కనీసం 1000 నుంచి 2000 మంది ఉద్యోగులు పనిచేసే అవకాశం ఉంటుంది. ఆ ఉద్యోగుల నియామకాలన్నింటిలో కూడా రిజర్వేషన్ని పాటిస్తామని భరోసా ఏమైనా ప్రభుత్వం ఇవ్వగలదా? ప్రైవేట్ వ్యక్తులకు వెళ్తే ఇవేవి దొరికే పరిస్థితి ఉండదు. ప్రభుత్వ రంగంలో ఉంటే ఓ హాస్పిటల్లో 1000-2000 ఉద్యోగాలు వస్తే ఆ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కూడా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఆ కాలేజీలోని సీట్లలో రిజర్వేషన్ల ప్రకారం వెనుకబడిన తరగతుల వర్గాలకు సంబంధించిన పిల్లలందరికీ కూడా సీట్లు వస్తాయి. ఆ మెడికల్ కాలేజీలో వైద్యం తక్కువ ధరకు, లేకపోతే ధరే లేకుండా పేదలకు మెరుగైన వైద్యం అందడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. వీటన్నింటినీ దూరం చేయాలనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఎదురుదాడి చేస్తే ఎలా? మేము ప్రైవేటీకరణ చేయట్లేదని మాట్లాడితే ఎలా? టెక్నికల్ పాయింట్స్ చెప్తే ఎలా? ప్రభుత్వానికి వస్తున్న బాధ ఏంటి? ప్రభుత్వానికి వస్తున్న నష్టం ఏంటి? ఒక్కొక్క మెడికల్ కాలేజీ ఓర్త్ వేల కోట్ల రూపాయలు, 4-5 వేల కోట్ల రూపాయలు ఓర్త్ చేసే పరిస్థితిలో కూడా వెళ్తాయి. ల్యాండ్ కాస్ట్ కావచ్చు, అక్కడ మెడికల్ సీట్లకు సంబంధించిన అంశం కావచ్చు, అక్కడ వైద్యం తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనే దానికి సంబంధించి కావచ్చు. వాటన్నిటిని కూడా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలనే ఆలోచన వెనక కుట్ర కాకపోతే ఏముంటుంది? సో వాటిని ప్రభుత్వం నిర్వహించడానికి సంబంధించి పెద్ద బడ్డనే కనపట్ల. వచ్చే 2 ఏళ్లలో 3 ఏళ్లలో 2000 కోట్లు 3000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం కాలేజీలన్నీ పూర్తయిపోయి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. అందుబాటులోకి రావడం మాత్రమే కాకుండా ఇంతకుముందు నేను చెప్తున్నట్టుగా ఉపాధి అవకాశాలు వస్తాయి. అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళకు సీట్లు వస్తాయి. ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందుతాయి. దీన్ని దూరం చేస్తూ మేము గొప్పగా చేస్తున్నామంటే ప్రభుత్వం చెప్తే ఎట్లా? ఈ పర్టికులర్ అంశం పైన పవన్ కళ్యాణ్ స్పందన ఖచ్చితంగా చారిత్రక అవసరంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఈ మొత్తం వ్యవహారం పైన ఇప్పటివరకు మాట్లాడడం కనపడట్లేదు. అసెంబ్లీ జరుగుతోంది, రాష్ట్రంలో ఇంత రచ్చ జరుగుతోంది, అనేక రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తున్నాయి, కమ్యూనిస్ట్ పార్టీలు ఆందోళన చేస్తున్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న ఆందోళన చేసింది. అనేక మంది పార్టీలకు అతీతంగా, పార్టీలకు సంబంధం లేని వాళ్ళంతా కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకుంటామని అడిగితే కేంద్ర ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు నడుపుకుంటామని అనుమతి తెచ్చుకున్న 17 కాలేజీలని మేము ప్రైవేట్కి చేస్తామని మీరు చెప్తూ ఉంటే ఆ అంశంపైన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించకపోతే భవిష్యత్తులో కాన్సిక్వెన్సెస్కి పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. రేపొద్దున ప్రభుత్వం నుంచి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తేనో, లేకపోతే దీనిపైన తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వస్తేనో మాకు తెలియదు, అది టీడీపీ నిర్ణయమే అనడానికి సంబంధించిన అవకాశం లేదు. క్యాబినెట్ డెసిషన్ అది. పవన్ కళ్యాణ్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించిన 3 మంత్రులు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఈ అంశంపైన స్పందించకపోతే, పవన్ కళ్యాణ్ ఈ అంశంలో ప్రభుత్వం వెనక్కి వెళ్ళేలా ఒత్తిడి తీసుకురాకపోతే ఆయన రాజకీయ జీవితంలో చారిత్రక తప్పిదం చేసినట్లు అవుతుంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే అటువంటి తప్పిదాలు చాలా చేశారు. గతంలో అమరావతి భూసేకరణ అంశానికి సంబంధించి టీడీపీతో కలిసి ఉన్నంతకాలం సైలెంట్గా ఉన్నారు. ఆ తర్వాత బయటకు వచ్చి 2000-3000 ఎకరాలు సరిపోతుంది, 1000 ఎకరాలు ఎందుకు తీసుకున్నారు, అబ్బా కొడుకులు రాజధాని పేరుతో దోపిడీ చేస్తున్నారంటూ ఓపెన్గా మాట్లాడారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారో చూస్తున్నాం. సరే, మీ రాజకీయాలు మీవి, కానీ ఇది పేద ప్రజల జీవితాలకు సంబంధించిన అంశం. అమరావతిలో అదనపు భూసేకరణ చేస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే పవన్ కళ్యాణ్ అడ్డుకున్నారు లాంటి వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ అడ్డుకున్నారా లేకపోతే ప్రభుత్వానికి బుద్ధి పుట్టిందో తెలియదు అని ప్రస్తుతానికి ఆ విషయాన్ని పక్కన పెట్టినట్టుగా కనపడుతోంది. బట్ మాటల్లో మాత్రం మళ్ళీ చేస్తామని చెప్పి వినపడుతోంది. పవన్ ఒత్తిడి కారణంగానే అదనపు భూసేకరణ ఆగారు లాంటి ఒక ప్రచారం ఉంది. అది పవన్ కళ్యాణ్కి రాజకీయంగా లబ్ధి చేకూర్చేది. పవన్ కళ్యాణ్ రాజకీయ లబ్ధి అనే కాదు, ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారని ప్రజలు అనుకోవడానికి సంబంధించిన అవకాశాన్ని ఇచ్చేది. మెడికల్ కాలేజీల విషయంలో కూడా అటువంటి నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో అక్రమ రేషన్ బియ్యం సరఫరా జరుగుతుంది అంటూ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఓపెన్గానే పవన్ కళ్యాణ్ మాట్లాడడం చూసాం. దాన్ని అనేక మంది అప్రిషియేట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలపైన అత్యాచారాలకు సంబంధించిన అంశం, మహిళలపైన దాడులకు సంబంధించిన అంశంలో పవన్ కళ్యాణ్ ఓపెన్గా హోంమంత్రిని, డీజీపీని ప్రశ్నించడం చూసాం. దాన్ని చాలామంది అప్రిషియేట్ చేశారు. అన్నిటికంటే ప్రభుత్వం వచ్చిన 14 నెలల్లో తీసుకున్న మిగతా నిర్ణయాలన్నింటికంటే అత్యంత దారుణమైన, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా కష్టాలను తెచ్చిపెట్టే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని చీకట్లోకి నెట్టే,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆస్తిగా ఉన్న 17 మెడికల్ కాలేజీలని 17 మంది సొంత వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర ప్రభుత్వం చేస్తుంటే పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండడం చారిత్రక తప్పిదం అవుతుంది. కొంతమంది ఇంకా ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. అది నిజమవుతుందని నేను అనుకోవట్లా. ఏంటి ఆందోళన అంటే 17 మెడికల్ కాలేజీ పరమవుతే అందులో కొన్ని మెడికల్ కాలేజీలు పవన్ కళ్యాణ్ సూచించిన వాళ్ళకి, పవన్ కళ్యాణ్ కోరుకున్న వాళ్ళకి దక్కబోతున్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ మౌనంగా ఉంటున్నారు అని చెప్తున్నారు. అదే గనక నిజమైతే పవన్ కళ్యాణ్కి అవినీతి మరక అంటించే ప్రయత్నం ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నుంచే జరుగుతుంది. అటువంటి మరక అంటకుండా ఉండాలంటే, ప్రజల మెప్పు పొందాలంటే, ఓ పొలిటికల్ పార్టీగా ప్రజల ప్రయోజనాల కోసం ఏ రకంగా పనిచేయొచ్చో నిరూపించాలంటే మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ముందుకు రావాలి. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది.